ఫోటో తీస్తే అందరికీ స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నమస్కారాలు. మనం ఈ మీటింగ్ స్టార్ట్ చేస్తాము. ముందుగా మన నగర మేయర్ బంగారు సుజాత గారిని వేదిక సందర్భించున్నాను. మన విజయ్ కుమార్ గారి ప్రభాకర్ గారి ముద్దల పాప, మన ప్రకాశం జిల్లా ఏకైక ఎంఎస్ సివిల్ సర్జన్ ఎడ్వర్డ్ జముషా జాస్మిన్ గారిని వేదిక సందర్భించున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కేక్ మాత్రం ఓన్లీ ఫర్ లేడీస్ అండి. సారీ టు సే. సందర్భంగా మన గణేతలు ఎవరైనా మాట్లాడాలని ఉత్సాహం ఉన్న వాళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎక్కువగా పట్టించుకోరు అనమాట. ఒక మహిళ కనుక హెల్తీగా ఉండగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ కూడా హెల్తీగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. సో మీ వృత్తుల్లో మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎన్నో రకాల స్ట్రెస్లు అనుభవిస్తూ ఉంటారు. కానీ మీరు ఎవరితో షేర్ చేసుకోరు, ఎవరికి చెప్పుకోరు. మీలో మీరు సఫర్ అవుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో ఉన్న చిట్కాలతో మీరు అలా వెళ్ళబుచ్చుకుంటూ పెయిన్ అలా కన్సోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మిడిల్ ఏజ్ పర్సన్సే ఉన్నారు. సో ఒక ఏజ్ లైక్ 40 years 45 ఆ మధ్యలో మీరు ఆ ఏజ్కి వస్తున్నారు అనగానే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒక జనరల్ చెకప్ అనేది చేయించుకోండి. ఇప్పుడు మనకి డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా యంగ్ ఏజ్లో వచ్చేస్తున్నాయి. 40 ఏళ్ళ పిల్లలకి హార్ట్ అటాక్స్ అని చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక సైలెంట్ కిల్లర్స్ అనమాట. ఒక తెలియకుండానే వచ్చేస్తున్నాయి. సో మనం ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తాము? సిమ్టమ్స్ ఏమి ఉండవు, మనకి ఏమి లక్షణాలు ఏమి కనిపించవు. సో జనరల్ చెకప్ ద్వారా మనం చాలా వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనగా వాటిని ప్రివెంట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా హెల్తీ ఎన్విరాన్మెంట్, హెల్తీ ఉమెన్స్ని మనం ఈ సమాజానికి ఇవ్వగలుగుతాం అన్నమాట. సో అది యాజ్ డాక్టర్స్ మేము చెప్పేదంటే సెల్ఫ్గా మీకంటూ ఫస్ట్ ఆ అవేర్నెస్ అనేది ఉండాలి. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాకు ఏం ఎలా ఉంటే, ఎలాంటి ఫుడ్ తింటే నాకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ఇలాంటి కొన్ని మీకు తెలిసి ఉండాలన్నమాట. సో సింపుల్ విషయము. సో డైలీ వాకింగ్ చేయమని ప్రతి డాక్టర్ చెప్తారు. కానీ మీరేమనుకుంటారు, మేము ఇంట్లో ఎలాగో పని చేస్తాం కదా, మాకు అదే ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుంది అని అనుకుంటారు. కానీ అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా ఒక టైం అంటూ కేటాయించండి. ఒక 15 to 20 minutes per డే. అలా మీరు డే స్టార్ట్ చేసిన చిన్న ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్తో వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అంటాం, అంటే స్పీడ్ వాకింగ్ అనమాట. ఇలాంటివి చేస్తే మన హార్ట్కి చాలా మేలు అవుతుంది. ఇంకా సరిపడా వాటర్ తీసుకోవడం. జనరల్గా మీ ప్రొఫెషన్స్ ఏంటంటే ఏదో ఇబ్బంది అవుతుంది వాష్రూమ్కి అనేది వాటర్ తాగకుండా ఉంటారు. దానివల్ల చాలా మందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా అలాగే వస్తారు. మా వాటర్ తాగరా అంటే దాహం వేసినప్పుడు కొంచెం తాగుతామండి అంటారు. అలా కాకుండా అట్లీస్ట్ మన బాడీకి 2 to 2.5 liters ఆఫ్ వాటర్ పర్ డే అనేది అవసరం అంట.
అనమాట. ప్రతి ఒక్కరు ఈ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం అనేది అలవాటుగా చేసుకోవాలి. వింటర్ సీజన్ అవగానే తగ్గించేస్తారు, సమ్మర్ అనగానే ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే మన బాడీ బిల్డప్ ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది మన బాడీలో. సో అది చాలా అవసరం అనమాట. సో ఇంకా వాకింగ్, ఎక్సర్సైజెస్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. ఎలాగో అందరూ ఇంట్లో ఫుడ్ తింటారు. జంక్ ఫుడ్ అంటే చిన్నపిల్లలు వాళ్ళకి చెప్తుంటాం, టీనేజ్ వాళ్ళు జంక్ ఫుడ్కి ఎక్కువ వెళ్తుంటారు. సో మనం ఏంటంటే ఇంట్లోనే కానివ్వండి, ఇంకా మన యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే ఇక్కడ చాలా సంతోషం. ఈ సంవత్సరం అయితే ఇంచుమించుగా అన్ని ఆఫీసుల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేశాను. ఆల్రెడీ 3 గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాటిని వెళ్ళి వచ్చాను. ఇలా ఉదయం నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ ఇంకా సాయంత్రం కూడా ఇంకొక 2 ఉన్నాయి. ఏదేమైనా మనకంటూ ఒక రోజు, అది కూడా పోరాటంతో తెచ్చుకున్న రోజు, మనల్ని మనం గుర్తుపెట్టుకునే రోజు, మనకి కూడా గుర్తింపు ఉందని తెలుసుకునే రోజు ఈ రోజు రావడం అనేది చాలా చాలా సంతోషం. ఇలా మన కోసం మనం అంటే భయభక్తు చిన్నపిల్లకి కూడా, ఆడపిల్ల అంటే చాలు, ఆ అమ్మాయి ఒక సంవత్సరం పిల్లలే మనము వాళ్ళకి బొమ్మలు ఇస్తే టెలిఫోన్లే కావాలి, లేదంటే బాబు బొమ్మలు ఇలాంటివి అడుగుతారు. కానీ ఒక ఇలాంటి గేమ్స్ ఇవ్వండి వాళ్ళు ఆడుకోరు, అలాగే కారు బొమ్మలు ఇవ్వండి వాళ్ళు ఆడుకోరు, అలాగే మనకి రకరకాలుగా మగపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి చూడండి, అవి ఏం బాల్ బ్యాట్ ఏం ఆడుకోరు వాళ్ళు. ఏమిటి ఆడుకుంటారంటే టెలిఫోన్లే కావాలి, లేదంటే బాబీ బొమ్మలు ఉంటాయి చూసారా, ఆడపిల్లల బొమ్మలే కావాలి. వాటికి ఇవ్వగానే బట్టలు తీసేస్తారు, మళ్ళీ వేస్తారు, తలస్నానం చేస్తారు, కాళ్ళు బొట్టు పెడతారు. అంటే భయపడుతూ ఆడపిల్లకి అమ్మతనం అనేది అప్పుడే వచ్చేసింది. కానీ అది మనం ఏమనుకుంటామంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల బొమ్మలు ఆడుకుంటారు అనుకుంటాం. కానీ భయపడితే ఆడపిల్లకి ఆ యొక్క సిస్టమ్ అనేది భగవంతుడు మనకి ఇచ్చినంత గిఫ్ట్. అది మనము అంత లీనంగా ఉంటాయి కాబట్టి పైగా ఎందుకంటే జనరల్గా చదువుకుంటున్నాయి కాబట్టి మనం పెద్దగా గ్రహించము. కానీ ఇది నిజం. అలాగనే పిల్లలకి స్నానం చేయించడం కానీ, మళ్ళీ మనం బయట పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఎలా ఆటలు ఆడతారో మనకు తెలుసు. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చే అదృష్టాన్ని గిఫ్ట్. మనకి భూదేవికి ఉండేంత ఓర్పు ఉంటుంది కాబట్టి మనల్ని ఏమంటారు, భూమాతతో మనం పోలిస్తారు. అలాగే మనము గత చరిత్ర ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మహారాజ్యాలు, సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా చాలా వరకు 90% ఎవరి కోసం యుద్ధాలు జరిగినాయి అంటే 90% ఆడవాళ్ళ కోసమే యుద్ధాలు జరిగింది కాదంటారా? అంటే మన గొప్పతనం తెలుసు, పురుషులకు తెలుసు. మళ్ళీ ఒక ఆట వస్తువుగానో లేదంటే మరి వేరే రకంగానో ఆడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో అటు జరగదు అనమాట. మనం ఎంత ఎందుకు మీరు అంత జాబ్ చేస్తున్నారు, ఒక్కరోజు 1 గంట చిన్నపిల్లల్ని కనుక భర్తల్లో వదిలిపెట్టి కాస్త చూసుకోవాలి. నేను ఆఫీస్కి నేను షాపింగ్కి వెళ్తాను, లేదా నేను మార్కెట్కి వెళ్తాను అంటే ఎంతమంది నా కూతురు నువ్వే పెట్టించుకుని వెళ్ళిపో, నువ్వే తీసుకుని వెళ్ళిపో అంటారు. కానీ సరే మున్సిపల్ నేను చూసుకుంటున్నాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంటే అది మనమే ఆ ఓర్పు నేర్పు కడుపులో పెట్టుంటారు, చంకలో పెట్టు, నా చేతిలో పెట్టు కూడా ఆ ముగ్గురిని కూడా మొదటి శక్తి స్త్రీకి మాత్రమే ఉంటుంది. అందుకే అంత గొప్పది కాబట్టి మనల్ని అందరూ కూడా వాళ్ళు డైరెక్ట్ గా మనం కోరకపోవచ్చు, కానీ మనము లేకపోతే వాళ్ళు లేదనే విషయం వాళ్ళు కూడా తెలుసు. అందుకే స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు. ఎందుకంటే మనం పురుషుల సగము పార్వతీ పరమేశ్వరులు అంటారు, సీతారాములు అంటారు, అవునా కదా, రాధాకృష్ణులు అంటారు. ఫస్ట్ మనల్ని పేరు ఉపయోగించే దేవుడి పేరు కూడా. ఈ రోజు మనకున్న దేవుళ్ళు అందరూ కూడా మగ దేవుడు చాలా తక్కువ, అంతా కూడా శ్రీమూర్తులు ఎక్కువ, దేవతల్లో కూడా మనమే ఎక్కువ. కాబట్టి అందరూ కూడా అమ్మవారి దగ్గర పోతారు, అవునా కదా. ఎన్ని రకాల అమ్మవాళ్ళు ఉన్నారు, అందరి దగ్గరికి పురుషులు వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు. మరి మనల్ని ఎందుకు గౌరవించడం అంటే భార్య అంటే తన హక్కుగా భావిస్తారు కాబట్టి మనంటే ప్రేమ ఉంటుంది కానీ గౌరవం ఉంటుంది. పైకి అయితే చెప్పరు, గట్టిగా చెప్పారు మనం ఎక్కడైతే మాట వేసుకునే వాళ్ళు భయం అన్నమాట. అందుకనే తప్ప వేరేం లేదు. భర్త లేని ఆడ బ్రతకలేదు, కానీ భార్య లేని మగాడు బ్రతకలేడు. ఎందుకంటే మగాడు ఎప్పుడు కూడా డిపెండెంటే, మనమే ఇండిపెండెన్స్. అది మనం గ్రహించడం లేదు ఫస్ట్. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా మనం గొప్ప అనే విషయాన్ని మీరు అబ్బా నేను చాలా కష్టపడిపోతున్నాను, ఇవన్నీ చాలా పని చేస్తున్నాను, లేదా నాకు గుర్తింపు లేదు, ఇవన్నీ మనకెందుకు, మనం చెయ్యగలము కంటేనే ఈ పనులన్నీ మనకే చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు గర్వపడాలి. మీరు ఆఫీసులో సక్రమంగా చేస్తున్నారు, అలాగే
పంచుకోగలుగుతున్నాము, అందరికీ కూడా సమాధానం చెప్పగలుగుతున్నాము. ఇదన్నీ మనం స్ఫూర్తి, ఆశా, త్యాగానికి బలం. జీవితంలో వివిధ పాత్రలను ఖచ్చితంగా మరియు పరిపూర్ణతో నిర్వహించగల వారికి 3 సాష్టాంగ నమస్కారాలు ఉన్నాయి. అట్లాగే నిజంగా స్త్రీలందరికీ విశ్వాసానికి అనంతమైన మరియు అపరిమితమైన ప్రయోజనం ఉందని అందరూ గుర్తించుకోవాలి. నిజంగా స్త్రీలందరికీ విశ్వాసానికి అనంతమైన మరి అపరిమితమైన ప్రయోజనం ఉందని అందరూ గుర్తించుకోవాలి. మహిళలందరూ ఎల్లప్పుడూ గౌరవించాలని హృదయపూర్వకంగా భావిస్తారు, ఉంటాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిని నింపడానికి, ప్రోత్సహించడానికి మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి నా కొన్ని గీతాలు మహిళలందరికీ నేను వివరించుకుంటాను. మా మహిళ ఆదర్శంగా ఉండాలి, నేటి స్త్రీ అలాగే ప్రవర్తించాలి. వారి ముందుకు నా నమస్కారం. ఇది నేటి స్త్రీ కర్తవ్యం కావాలి, నేను నమస్కరించాలి. ఇటువంటి మహా సహకారం నేను మహిళ చేయాలి. నేటి స్త్రీ కళ, ఆ కళలో ఇతరులు క్షేమంగా ఉండాలి. నేటి స్త్రీ ఒక కళ, ఆ కళలో ప్రతి స్త్రీ క్షేమంగా ఇతరులు క్షేమంగా కోరుకోవాలి. నేటి స్త్రీ ప్రాంతం అందరికీ ఆదర్శమైంది, అందులో నేను ముందుండాలి. నేను స్త్రీ ఒక జిజోబాయి అవ్వాలి, నేటి స్త్రీ ఒక జిజోబాయి అవ్వాలి. నేను ఆ బిడ్డగా కూడా నా హృదయపూర్వక ఎంతో ఓపికగా సరే వాళ్ళంత బిజీ టైంలో ఉన్నా సరే మన కోసం మనందరినీ శుభాకాంక్షలు తెలిపి